పోయాను. కారణం ఏంటంటే ఎవ్రీ సాటర్‌డే ఏదో ఒక మీటింగ్ ఉండడం. ఇప్పుడు కూడా మీటింగ్ ఉంది. కానీ ఐ డోంట్ వాంట్ టు రిజెక్ట్ దిస్ టైమ్. సో, అందుకని నేను ఓకే. నేను వాక్యం చెప్తాను అని దేవుడి ప్రేరేపణతో చెప్పాను. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం గూడా వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రవ్వా మీరు మాతో మాట్లాడండి అనే ఉద్దేశంతో గనక మీరందరూ ఆహ్, ఈ మీట్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. యెస్. ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఖచ్చితంగా తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కదా! ఆహ్, సమరయ స్త్రీ ఆ వెల్ దగ్గర ఉన్నప్పుడు, ఆ బావి దగ్గర ఉన్నప్పుడు, ఆమె యొక్క హృదయాన్ని గుర్తించింది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. నతానియేలు ఆ చెట్టు కింద ఉండి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయాన్ని చూసిన దేవుడు ఎవరు అనంటే యేసయ్య కదా! నతానియేలు దగ్గరకొచ్చాడు అంటాడు, "నువ్వు ఈ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేనెప్పుడో నిన్ను చూసాను" అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడతాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కదా! అంటే బిఫోర్ యూ ఈవెన్ జాయిన్ ఇన్ దిస్ మీట్, ఈవెన్ బిఫోర్ యూ పీపుల్ జాయిన్ ఇన్ దిస్ మీట్, దేవుడికి ముందే తెలుసు నీ హృదయంలో ఏముంది, నువ్వు ఏ ఆలోచనతో ఇక్కడికొచ్చావో, ఏ ఆలోచనతో ఈ మీటింగ్‌లో జాయిన్ అయ్యావో, ఏ ఆలోచనలతో నువ్వు నిండుకొని పోయి ఉన్నావు. హీ నోస్ వెరీ వెల్. గాడ్ నోస్ వెరీ వెల్ కదా! దేవుడికి బాగా తెలుసు. సో, ఈరోజు అటువంటి దేవుడు, అన్నీ గురించి అన్నీ తెలిసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. లిజన్, నేను ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఏంటి అనంటే, ప్రభా నా ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ గురించే నువ్వు మాట్లాడు. నేను ఇట్లా మాట్లాడితే బాగుంటది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇట్లా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని మనం వేచి ఉండటం కంటే కూడా, లార్డ్ మీరు అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఎగ్జాక్ట్ గా నేను ఏం వినాలనుకుంటున్నారో దాన్ని నాకు వినిపించండి. అది గ్రహించే శక్తి నాకు దయచేయండి. ఆ మాటలు వినే కృప నాకు దయచేయండి అని అడగండి. ఆ హార్ట్ తో ఎప్పుడైతే నువ్వు నేను ఆయన సన్నిధిలో ఉంటామో, ఖచ్చితంగా దేవుడు మన మాట వినే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరం ఒక చిన్న ప్రార్థన, ఒక్క ఒక్క 1 మినిట్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభా మీరు నాతో మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్నే నాతో మాట్లాడండి. It's not about what I hear, but Lord, what I want to hear, but it's all about what you want to speak with me. నేను ఏమైతే వినాలనుకుంటున్నానో అది కాదయ్యా, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది నాతో మాట్లాడండి అని దేవుణ్ణి అడగండి అందరూ. ప్రభువా నీకు స్తోత్రం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అడుగుదామా దేవుణ్ణి. యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రం. కృపా కనికరం కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి. మమ్మల్ని మీ ఆధీనంలోనికి తీసుకోనండి. మా తలంపులు కాదు, మా ఆలోచనలు కాదు. లార్డ్ మీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి. నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, నా చిత్తం, నా ఇష్టం కాదు. ఈ సమయంలో మీ ఇష్టం, మీ చిత్తం, మీ ప్రణాళిక, మీ యొక్క ఉద్దేశం అయ్యా ఇదిగో ప్రభా, అది మాత్రమే మేమందరం వినగలగాలి. యేసయ్య మీ కార్యం చేయమని మొరపెడుతున్నాను. ఎస్ లార్డ్, మేము ఏదైతే వినాలనుకుంటున్నామో మా ఇయర్స్ కి ప్లీజింగ్ గా ఉండే వాక్యం కాదు. మీరు ఏదైతే మాతో మాట్లాడి ప్రభా మా హృదయాన్ని మార్చాలనుకుంటున్నారో, మా హృదయాల్లో మీ వాక్కును మండించాలనుకుంటున్నారో, ఆ వాక్కుని మా హృదయాల్లో ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే సమస్తం అప్పచెప్తున్నామయ్యా. మీ కార్యం చేసి నడిపించండి. మీ కృపలో భద్రపరచండి. అపవాది యొక్క కార్యాలు, ఆటంకాలు అన్నిటినీ మీ నామంలో మీరు కొట్టివేసి ప్రభా మీ గొప్ప కార్యం చేసి నడిపించండి. అయ్యా ఇదిగో ప్రభా, మమ్మల్ని ఇంకా మీ దగ్గరికి చేర్చే వాక్యం మాకు దయచేయండి. ఆత్మ లోతుల్లోనికి వెళ్ళే వాక్యం మా జీవితాల్లో మీరు దయచేయండి.
అయ్యా ఇదిగో ప్రభా, మిమ్మల్ని కలిగి ఉండి ప్రభా మేము ఇంకా ముందుకు వెళ్ళే వాక్యం మాకు దయచేయండి. అయ్యా ఇదిగో ప్రభా, అపవాది యొక్క అధికారాన్ని మేము క్యాన్సిల్ చేస్తాం తండ్రి. మీ వాక్యం మాత్రమే ప్రభ పని చేయాలి. యేసయ్య మీ ఆత్మ మాత్రమే పని చేయాలి, మీ పరిశుద్ధాత్మ మాత్రమే పని చేయాలి. మీ గొప్ప కార్యం చేసి నడిపించండి తండ్రి. ఇదిగో మీకే సమస్త మహిమను ఆరోపిస్తున్నామయ్యా. నీవే తోడుగా ఉండి నడిపించి ముందు సమయం అంతట్లో ప్రభా మీరే ప్రభా పక్షాన ఉండి నడిపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మన అందరం చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. అక్కడ ఒక మాట ఉంది, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని. ఆ మాట ఒక్క నిమిషం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పెను. ఇది మనం చూస్తాం. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఎవరితో చెప్పాడు అని అంటే మన అందరికీ తెలుసు, శిష్యులతోనే కాదు, కానీ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆయన ఆరోహణమై ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరితో. ఎంతమంది వచ్చారు ఆ కొండ దగ్గరికి అని అంటే మనం చూస్తాము 500 మంది అక్కడ చేరినట్టుగా చూస్తాం. 500 పీపుల్, 500 మంది అక్కడికి వచ్చి చేరి ఆయన యొక్క ఆరోహణాన్ని కనులారా చూసి ఆయన శక్తిని చూసి అరే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారే కదా అని గమనించి, నేను అనుకుంటాను ఆయన రిజరెక్ట్ అయిన తర్వాత, ఆయన రిజరెక్షన్ అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత ప్రాబబ్లీ 500 మందిలో మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. ఎట్లాంటి పీపుల్, ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎటువంటి జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అక్కడ అంటే, కొంతమంది ఏమో నిజంగా యేసుక్రీస్తు ప్రభు లేచారా అని చూడ్డానికి వస్తే, కొంతమంది ఏమో ఆయన పునరుద్ధానాన్ని నమ్మి ఆయన శక్తిని నమ్మి వచ్చిన వాళ్ళు కొంతమంది అనుమానంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది విశ్వాసంతో వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? కొంతమంది విశ్వాసంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది అనుమానంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏమంటారు డ్యూయల్ తలంపులతో. అసలు ఏమవుతుందో చూద్దాం, అసలు ఏంటా ఇది, ఒక విచిత్రాన్ని చూసినట్టు, లేకపోతే ఏదో చూడ్డానికి ఏదో ఏమంటారు విచిత్రాన్ని చూడ్డానికి వచ్చినట్టుగా, వింతని చూడ్డానికి వచ్చినట్టుగా ఉన్న వాళ్ళు కొంతమంది. సో ఇంతమంది ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట 500 మంది. నేను చెప్తున్నాను కదా, అక్కడ 500 మంది ఉన్నారు. 500 మందితో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆయన చెప్తున్నారు యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతం అంతటిలో కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని అక్కడ చెప్తున్నారు. యూదయ, సమరయ, యెరూషలేము, ఈ మూడిటికి ఒక డెఫినేషన్ నేను చెప్తాను. యూదయ అనంటే మనం ఉంటున్నటువంటి ప్రాంతం, యెరూషలేము అనంటే సంఘానికి గుర్తు. ఓకేనా? మన కుటుంబానికి, సంఘానికి గుర్తు. యూదయ అంటే కుటుంబానికి గుర్తు, యెరూషలేము అంటే సంఘానికి గుర్తు, సమరయ అంటే మన చుట్టుపక్కల ప్రాంతము అని
అని రిసెంబ్లెన్స్. ఓకేనా, అర్థమవుతుందా? అండ్ భూదిగంతములు అంటే మనకు తెలుసు, టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్, టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూదిగంతముల మట్టుకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడిన మాట 500 మందితో. ఆ 500 మందితో మాట్లాడుతున్నటువంటి ఈ మాట, నేను చెప్పిన కదా, చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తో, ఫీలింగ్స్ తో, థాట్స్ తో నిలబడినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తో. ఇట్ వాజ్, అంటే ఒక్కొక్కరి హృదయంలో ఈ మాట ఒక్కొక్క విధంగా వెళ్తుంది. నాట్ ఎవ్రీ వన్ రిసీవ్స్ ద వర్డ్ ఇన్ ద సేమ్ వే. అర్థమైందా? వాక్యం అందరి హృదయంలోనికి ఒకే రకంగా వెళ్దు, ఒకే రకంగా వెళ్ళలేదు. మంచి హృదయంతో, విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటే తప్ప దేవుడు ఏమనుకుంటున్నారో ఆ యొక్క, ఏమంటారు, ఆ యొక్క అర్థాన్ని గ్రహించలేరు ఎవ్వరు కూడా. ఉన్నది ఉన్నట్టుగా ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అని అంటే ఖచ్చితంగా విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో, ఆయన ఏం చెప్పినా ఏ ఎక్స్టెంట్ కైనా మేము వెళ్తాం అనే థాట్ తో ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. అర్థమైందా? అక్కడ 500 మందితో పలికిన మాట, 500 మందితో పలికినటువంటి ఆ మాట చివరికి ఎంతమంది పొందుకోగలిగారు అని అంటే, ఎంతమంది పొందుకోగలిగారు మన అందరికి తెలుసు కదా. ఆ మేడ గదిలో 120 మంది మాత్రమే పొందుకోగలిగారు. ఏమైంది మిగతా 300 చిల్లర పీపుల్ కి? ఏమైంది? ఎందుకు వాళ్ళది రిసీవ్ చేసుకోలేకపోయారు? మనందరికీ తెలుసు కదా, 120 మంది మాత్రమే ఉన్నారు అక్కడ. 500 మంది వెళ్ళిపోయారు. 500 మందిలో అక్కడ మిగతా పీపుల్ లేరు అక్కడ, మిగతా వాళ్ళు లేరు అక్కడ. 500 మందిలో 120 మంది మాత్రమే ఆ మేడ గదిలో ఉండి దేవుడు ఏ శక్తి అయితే పొందుకుంటారన్నారో ఆ శక్తిని పొందుకోగలిగారు. అంతేకాకుండా నిజంగానే వాళ్ళు భూదిగంతంలో మట్టుకు సాక్షులై ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుకుంటాం, యోహాన్ గురించి మాట్లాడుకుంటాం, అక్కడ ఉన్న 120 మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 120 మందితో ఏం జరిగిందో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఈ ప్రపంచాన్ని టర్న్ చేసిన వాళ్ళు, భూమిని తలకిందులుగా టర్న్ చేసిన వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే దేవుని యొక్క మాటని ఉన్నదున్నట్టుగా రిసీవ్ చేసుకొని, ఉన్నదున్నట్టుగా తీసుకొని, ఉన్నదున్నట్టుగా ఆచరించే వాళ్ళు మాత్రమే దేవుడు అనుకున్న డెస్టినీకి రీచ్ అవ్వగలుగుతారు. హల్లెలూయా! దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇవాళ రేపు ఏం తక్కువ అవుతుందో తెలుసా? ఉన్నదున్నట్టుగా తీసుకోలేకపోతున్నారు. ఆ కరెక్షన్ ని మర్చిపోతున్నారు. దాన్ని ఏమంటారు, కరెక్షన్ ని మర్చిపోతున్నారు, రిపెంటెన్స్ ని మర్చిపోతున్నారు, బ్లెస్సింగ్ ని పట్టుకుంటున్నారు. అర్థమైందా? మనం ప్రాసెస్ ని మర్చిపోతున్నాము, ప్రొసీజర్ ని మర్చిపోతున్నాము, కానీ దాని వలన వస్తున్న సొల్యూషన్ ని పట్టుకుంటున్నాం, దాని వలన వస్తున్న ఆన్సర్ ని పట్టుకుంటున్నాం, దాని వలన వస్తున్న బ్లెస్సింగ్ ని పట్టుకుంటున్నాం. ఎక్కడ మనం లూజ్ అవుతున్నాం అంటే వీఆర్ మిస్సింగ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ మీద ఎప్పుడైతే నువ్వు నేను దృష్టి పెడతామో అప్పుడు మాత్రమే దేవుడు అనుకున్న చోటుకు మనం వెళ్ళగలుగుతాం. వీళ్ళకు కూడా దేవుడు అన్నాడు, ఆ తర్వాత కింద వచనాల్లో మనం చూస్తాం కదా, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి అని దేవుడు చెప్తాడు అక్కడ. యు వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుడి వలన నువ్వు పొందుకునే వాగ్దానం గురించి మీరు కనిపెట్టుకొని ఉండు అంటాడు అక్కడ దేవుడు. దాట్స్ అ ప్రాసెస్. ఏంటా ప్రాసెస్? యెరూషలేంకి వెళ్ళాలి, మేడగదిలోకి వెళ్ళాలి, మేడగదిలో కూర్చోవాలి, కూర్చొని దేవుడు చెప్పిన వాగ్దానం మేమందరము పొందుకోవాలి అని అడగాలి. ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఆ ఒలీవల కొండ నుంచి మేడగది మీదికి నడుచుకునే అంతసేపట్లో ఎన్నో థాట్స్ వచ్చిండొచ్చు. ఏసై వెళ్ళిపోయాడు, ఏసై వెళ్ళిపోయాక ఇంకా మేము కూర్చొని, ఇంకా మేము ఆయన ఏదో చెప్తే ఆయన అడిగిన దాని కొరకు కనిపెట్టుకోవాలా, ఆయన అన్ని అడిగిన దాని కొరకు మేము కూర్చోవాలా, అసలు వస్తుందో రాదో. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడైతే ఏసై లేడు. అప్పుడు సిచ్యువేషన్స్ కూడా చాలా చాలా దారుణంగా మారిపోయాయి, రైట్?
అంత ఈజీ కాదు. వాళ్ళందరూ వెళ్ళిపోయి కూర్చుని ప్రేయర్ చేసేంత వీలు వాళ్ళకి లేదు. కారణం ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగా. యేసయ్య శిష్యుల మీద అందరూ కన్నేసి ఉంచారు. అందరినీ కొట్టాలి, తీసుకొని వెళ్ళి పడేయాలి. యేసునామం ఎత్తితే, యేసయ్య నామం గురించి మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా పర్సిక్యూషన్ ఉంటది. అక్కడ ఖచ్చితంగా ఆ ఏమంటారు గలిబిలి ఉంటది. కానీ లేదు. ఒలీవల కొండ నుంచి మేడగదిలోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ విశ్వాసం ఒకటేలా ఉంది. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ విశ్వాసం ఒకేలాగా ఉంది. మనం ఈజీగా చదివేస్తాం. వాళ్ళ మేడగదిలో కూడుకొని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుండగా, ఎడతెగక ప్రార్థన చేస్తుండగా వాళ్ళ మీద ఏం కుమ్మరించబడిందంటే దేవుడి యొక్క ఆత్మ కుమ్మరించబడింది. అగ్ని నాలుకలు విభాగింపబడి అందరూ భాషల్లో మాట్లాడసాగిరి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. బట్ ప్రాసెస్ వాజంట్ ఈజీ. మనకు తెలీదు వాళ్ళు ఎన్ని రోజులు కూర్చొని కనిపెట్టుకొని దేవుడి సన్నిధిలో అడిగారు. మనకు తెలీదు వాళ్ళు ఎన్ని గంటలు అలాగే కూర్చొని దేవుడి సన్నిధిలో అడిగారు. మనకి తెలీదు వాళ్ళ శరీరం ఎంత నలగొట్టుకొని దేవుడి సన్నిధిలో వాళ్ళు దేవుడి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారో మనకు తెలీదు. అర్థమవుతుందా? They were continuously praising. They were continuously praying in the presence of God. దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు అడుగుతానే ఉన్నారు. ఆ ప్రాసెస్ ని వాళ్ళు మర్చిపోలా. ఆ ప్రాసెస్ ని వాళ్ళు వదిలిపెట్టలా. ఎంత హార్డ్షిప్ అయినా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చెయ్యడానికి సిద్ధపడ్డారు ఈ శిష్యులు. ఆ శిష్యులందరూ ఆ అనుభవంలో ఉన్నారు కాబట్టే వాళ్ళు సాక్షులుగా మారగలిగారు. చూడండి, ఇవాళ రేపు మనం ఏ అనుభవాల్లో ఉంటున్నామంటే విశ్వాసుల అనుభవాల్లోనే ఉంటున్నాం. శిష్యుల అనుభవాల్లోకి రాట్లా. శిష్యుల నుంచి సాక్షుల అనుభవాల్లోనికి మనం రాట్లా. మనం చేస్తుందే గొప్ప అని మనం అనుకుంటున్నామేమో, కానీ దర్ ఇస్ సంథింగ్ మోర్, సంథింగ్ ఎల్స్, సంథింగ్ డీపర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనం వినాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇంకా దేవుడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇంకా దేవుడి నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఎంకరేజ్మెంట్ థింగ్ అంతేకాదు, ఇంకా ఆత్మలోతులు మనం తెలుసుకోవాలి. అసలు ఇంకా ఏంటి? అందుకనే ఆత్మ యొక్క లోతు, దేవుడి యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు ఎంతో నేను తెలుసుకోవాలి అంటాడంట పౌలు భక్తుడు. ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు ఎంతో నేను తెలుసుకోవాలంటాడు పౌలు భక్తుడు. ఏ పౌలుకు తెలీదా దేవుడి యొక్క ప్రేమ గురించి, దేవుడి యొక్క శక్తి గురించి? ఇన్ని పత్రికలు రాసిన పౌలుకు తెలీదా? అంత స్పష్టంగా ఆత్మకార్యాల గురించి రాసి, ఆత్మ యొక్క లోతుల్లో గురించి రాసి, వరాల గురించి, ఫలం గురించి రాసిన పౌలుకు తెలీదా ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు ఎంతో? ఖచ్చితంగా తెలుసు కదా. అయినా అంటాడు తెలుసుకోగలగాలి, ఆయన ప్రేమలో వేరు పారాలి అని చెప్పి పౌలు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి అనంటే దర్స్ మోర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, మోర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఇంకా ఎక్కువ మంది దేవుడి గురించి మనం తెలుసుకోవాలి, ఎక్కువ మంది ఆయన లోతులోనికి మనం వెళ్ళడానికి. 1 గంట ప్రార్థన చేస్తున్నాను ఇదే లేదు, 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను ఇదే, అది కాదు లోతు. ఆ ప్రార్థన లోతుల్లోనికి వెళ్తున్నా కొద్ది వాట్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. అసలు ఏ మిస్టరీ నువ్వు పొందుకుంటున్నావు, ఏ రెవల్యూషన్ దేవుడు నీకు ఇస్తున్నాడు, ఏ ప్రత్యక్షత నీకు ఇస్తున్నాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, ఏం చెయ్యమంటున్నాడు దేవుడు నీతో. అసలు సూపర్ న్యాచురల్ థింగ్ ని మన ప్రార్థన గదిలో ఖచ్చితంగా నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఏమంటారు, అసాధారణమైన వాటిని మన ప్రార్థన గదిలో మనం అనుభవించగలుగుతాం, అసాధారణమైన గాడ్ రివీల్ సీక్రెట్స్. కొన్నిసార్లు ప్రాబబ్లీ మనకి తెలియని విషయాలు దేవదూతల గురించి, దేవుని ప్రేమ గురించి ఇంకా ఎక్కువగా దేవుడు మనతో ముచ్చటిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకి వినిపింపజేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ రోజు నేను మీకు ఏమంటారు ఆశీర్వాదపు మాటలు నేను మీకేం చెప్పట్లేదు. అంటే ఐ మీన్ నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావో దేవుడు అది నీకు అవన్నీ మనకి తెలుసు కదా, అవన్నీ మనకి తెలుసు. వి నో దాట్. దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటే డిలే అయినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, లేట్ అయినా దేవుడు ఖచ్చితంగా అవన్నీ మన జీవితంలో చేస్తాడు, అన్ని ఒక్కొక్కటిగా జరిగిస్తాడు అని మనకు తెలుసు. కోల్పోయినదంతా దేవుడు మనకిస్తాడు అని తెలుసు. అన్ని మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని మనకి తెలుసు. దాట్స్ ఫర్ షూర్. దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు అవమానపరచడు అని మనకి తెలుసు. ఇంతేనా జీవితం? ప్రార్థన చేయాలి, పొందుకోవాలి, ఇంతేనా? బట్ దర్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి. ఇంకా ఎక్కువ ఉంది ఆయన రాజ్యం గురించి మనం తెలుసుకోవడానికి. ఇంకా ఎక్కువ ఉంది మనం ఆయన కోసం చేసే పని. ఆ లోతుల్లోనికి వెళ్ళే పని ఇంకా ఎక్కువ ఉంది. ఈ రోజు నీ ప్రార్థన గది అసాధారణమైన గదిగా మారకపోతే, అసాధారణమైన టైంగా మారకపోతే దట్స్ వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఆ 2 గంటల ప్రార్థనలో నువ్వే మాట్లాడుతుంటే వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు? ఎప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు? పోనీ 1 గంట ప్రార్థనలో నువ్వే దేవుడితో మాట్లాడితే దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు? యూనో, వీళ్ళు కనిపెట్టారు. ఎట్లా కనిపెట్టారో తెలుసా? అసాధారణమైన థింగ్, అసాధారణమైనటువంటిది వారి జీవితంలో జరిగే వరకు కనిపెట్టారు. అందుకే వాళ్ళు భూమిని తలకిందులు చేసే వాళ్ళుగా మారారు. దేవునికి మహిమ కలుగును. అబ్రహాం అంట మనకి ధనవంతుడు లాజరు ఆ కథలో మన దేవుడు చెప్పిన ఉపమానంలో ఉంటది. అబ్రహాము కూడా మనలాగా ఒక మనిషే, అవునా కాదా చెప్పండి? కదా, మనలాగా మనిషే, మనలాగా పుట్టిన వ్యక్తే. ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు అంట అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. అంటే గాడ్ పరలోక రాజ్యంలో అబ్రహాముని ఒక స్థానంలో అపాయింట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమైందా మీకు? అబ్రహాంకి స్పెషల్ ప్లేస్ దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పరలోక రాజ్యంలో మన అపాయింటెడ్ ప్లేసెస్ ఉన్నాయండి. మన విశ్వాసాన్ని బట్టి, మన విధేయతను బట్టి, మనం నడిచే దాన్ని బట్టి, మనం వెళ్ళే దాన్ని బట్టి, మనం దేవుడికి లోబడే స్టాండర్డ్స్ ని బట్టి, ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ ఏం చేస్తుంది అంటే పరలోక రాజ్యంలో నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఎందుకు అబ్రహాంకి అంత స్పెషల్ ఇంపార్టెన్స్? అబ్రహాముని బైబిల్లో రాసి పెట్టింది కాబట్టి అబ్రహాంకి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ అండి. విశ్వాసులకి తండ్రి కాబట్టి ఆయనకి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ అండి అంటారా? అలాగా అబ్రహాముకి ఒక్క నిమిషం అబ్రహాముకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఎందుకు దేవుడు ఇచ్చాడు? అసలు ఎందుకు ఇవ్వాలి? ఆయన కూడా ఒక మనిషే కదా. నేను అంటాను, అబ్రహాము మాట వినకుండా వేరే వాళ్ళు దేవుడి యొక్క మాటను విని దేవుడి యొక్క మాటని పాటిస్తే ప్రాబబ్లీ అబ్రహాము ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళేమో. నేను అబ్రహాం గారిని నేను తక్కువ చేయట్లా, కానీ నేను చెప్తున్నాను ఆయన కూడా ఒక వ్యక్తియే, ఆయన కూడా ఒక మనిషే. కానీ ఆయనకిచ్చిన ప్లేస్ హెవెన్ లో ఎంత పెద్ద ప్లేస్ అంటే, ఎంత పెద్ద ప్లేస్ దేవుడు ఆయనకి ఇచ్చాడంటే, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని వెళ్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ స్పెషల్ ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే ద లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ అబ్రహాం హ్యాస్. ఆ విధేయత, ఆ యొక్క విధేయత యొక్క లెవెల్ చాలా ఎక్కువ అండి. అందుకే
ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తాను ఎరుగకే వెళ్ళాడంట, ప్రయాణం ప్రారంభించాడంట. కారణం ఏంటి అంటే తను చూపిన విధేయతే దానికి కారణం. విశ్వాసులకు తనని ఊరికే అనల. అబ్రహాము జీవితంలో ప్రతిరోజు అసాధారణమైన రోజు. కారణం ఏంటి అంటే ఆయన ప్రతిరోజు దేవుడితో గడుపుతూ, దేవుడితో ఉంటూ, దేవుడితో వెళ్తూ, దేవుడితో మాట్లాడుతూ, అంటే హీ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గాడ్. దేవుడితో నింపబడిపోయాడు, దేవుడితో ఉన్నాడు. మరి అబ్రహాంకి ప్రాసెస్ లేదా? ఇవన్నీ అంటే ఈ ప్లేస్ లోనికి రావడానికి అబ్రహాము ప్రాసెస్ ఫాలో అవ్వలేదా అంటే నో. ఖచ్చితంగా అబ్రహాము ప్రాసెస్ ఫాలో అయ్యాడు. అదంతా మనందరికీ తెలుసు. అబ్రహాము, నువ్వు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళు, నీ బంధువుని విడిచిపెట్టి వెళ్ళు, నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు, నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ఓకే లార్డ్, నేను వెళ్తా అని చెప్పి ఎక్కడ ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ గుడారం వేశాడు. ఈ రోజు ఇలా కాదు, నువ్వు లేచి అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు కదా. ద ప్రాసెస్ వాజ్ టూ డిఫికల్ట్. కానీ ఆ గ్లోరీ, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మహిమ మాత్రం అది చాలా ఎక్కువగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు ఈ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. అర్థమవుతుందా? ఇటువంటి అనుభవాల్లోనికి నువ్వు నేను రావాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద ఆనర్ వి గెయిన్ ఆన్ ఎర్త్, బట్ ఇట్స్ అబౌట్ ద ఆనర్ వి గెయిన్ ఇన్ హెవెన్. అది మనం పొందుకునే ఘనత ఈ లోకంలో పొందుకునే ఘనత గురించి కాదు. పరలోక రాజ్యంలో మనం పొందుకునే వాడబారని మహిమ కిరీటం గురించి, పరలోక రాజ్యంలో మనం పొందుకునేటువంటి ఘనత గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనందరి నుంచి కోరుకునేది ఏంటంటే అదే కోరుకుంటున్నాడు. అలా అటువంటిదే కోరుకుంటున్నాడు. అటువంటి లెవెల్, అటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ ఫెయిత్, అటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ ఒబీడియన్స్, అటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ యునో ప్రేయర్ లెవెల్ ని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. అంత లోతుగా ఉండే ప్రార్థన, అంత లోతుగా ఉండే విశ్వాసం, అంత లోతుగా ఉండే విధేయత నీకు నాకు కావాలి. వచ్చేసాను ప్రభా, నాకు ఎంట్రీ పాస్ ఉంది చాలు. లేదు, దేవుడు అనుకుంటున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం. మీరు చదివే ఉంటారు, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోతుంది అని రాస్తారు. అంటే నేను ఈ బుక్ చదివాను, ఏంటంటే పరలోక దర్శనాల గురించి అనుకుంటా. డిసిఎస్ దినాకరన్ గారు రాసిన బుక్. దట్స్ సచ్ అ వండర్ఫుల్ బుక్. అది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఆయన రాశాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క లెవెల్లో చూశాడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఫస్ట్ లెవెల్లో ఒకరు, సెకండ్ లెవెల్లో ఒకరు, థర్డ్ లెవెల్లో ఒకరు, మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. నేను అంటాను, మనం అందరం ప్రయాసపడాలి దేనికోసము అని అంటే ఖచ్చితంగా మనం 3వ ఆకాశానికి ఎక్కుపోవడానికే ప్రయాసపడాలి. దట్ షుడ్ బి అవర్ గోల్. ఇక్కడ మనం అనుకుంటాం కదా, ప్రభా నేను ఫస్ట్, నేను బెస్ట్ గా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి అనుకుంటాం కదా. నేను అంటాను, పరలోక రాజ్యంలో కూడా మనం అట్లా కాదు, ఏదో నార్మల్ గా ప్రభా ఎంట్రీ దొరికింది చాలయ్యా అనే దానికంటే కూడా ఆయన మనం ఏ ప్లేస్ లో ఉండాలని ఆయన అపాయింట్ చేయాలనుకుంటున్నాడు, ఆ హైట్స్ ఆఫ్ విశ్వాసంలోనికి, అంత లోతైన ఎత్తైన విశ్వాసంలోనికి నువ్వు నేను వెళ్ళాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మీకు విషయం తెలుసా, నా టాపిక్ అంతా చాలా డైవర్ట్ అయిపోయింది. నేను చెప్పాలనుకుంది ఒకటి, ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ గురించి మాట్లాడాలనుకున్నా. కానీ ఆత్మ దేవుడు నాతో మాట్లాడిస్తున్న ప్రతి మాట ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఇదేమి
కూర్చొని రాసుకొని ప్రిపేర్ అయింది కాదు. కానీ దేవుడు ఇది మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు అగ్రీ అయినా కాకపోయినా పరలోక రాజ్యంలో ఖచ్చితంగా లెవెల్స్ ఉన్నాయి. పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనేది దేవుడి యొక్క కోరిక. నీ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ని బట్టి దేవుడు నేను ఒక పొజిషన్ లో అక్కడ ప్లేస్ చేయబోతున్నాడు. అక్కడ ఒక పొజిషన్ లో ప్లేస్. అబ్రహాం అక్కడ పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? వస్తున్న వాళ్ళందరినీ కూడా గుండెలకు హత్తుకొని పంపిస్తున్నాడు లోపలికి. ఏ కాదా? అవునా కాదా? అవునా కాదా? కదా? దట్స్ ద వర్డ్ సేస్ కదా. అదే మనకి వాక్యం ద్వారా ప్రూవ్ అవుతుంది. సో నీకు నాకు కూడా ఒక అపాయింటెడ్ ప్లేస్ ని దేవుడు అక్కడ ఉంచాలి అనేది దేవుడి యొక్క కోరిక. నేను అనేది ఒకటే ఏంటి అంటే, ఎంతసేపు నీ ప్రార్థన గదిలో ప్రతిసారి మన అవసరతల గురించి దాని గురించి కాదు, ప్రతిసారి ఒక పరలోకం అడగండి. కొన్నిసార్లు నువ్వు తెలుసుకునే పరలోక మర్మాల ద్వారా, ప్రార్థన మర్మాల ద్వారా, ఆత్మీయ మర్మాల ద్వారా కొన్నిసార్లు మనకి ఉన్నటువంటి బంధకాలు తెలియకుండానే విరగొట్టబడుతుంటాయి. ఎందుకంటే ఆ మర్మం తెలుసుకున్నప్పుడు ఆ మర్మం తెలుసుకున్న వాడు మర్మం తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ వ్యక్తులుగా ఉండరు. మర్మం తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ వ్యక్తులుగా ఉండరు. వాళ్ళు పరిస్థితులకి స్పందించే విధానం మారిపోతుంది. అర్థమవుతుందా? ఆత్మ మర్మాల్ని గ్రహిస్తున్న వ్యక్తి యొక్క జీవితం మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులకు స్పందించే విధానం మారిపోతుంది. ఎందుకంటే లోకంలో ఉన్న వ్యక్తిలాగా మనం స్పందించాం, ఖచ్చితంగా భిన్నంగా స్పందిస్తాం. ఎట్లా భిన్నంగా స్పందిస్తాం అంటే, పౌలుశీలనంట పట్టుకొని వెళ్ళి చెరసాలలో వేస్తానంట కూర్చొని పాటలు పాడుతున్నారంటే ఇది లోకానికి భిన్నంగా యాక్ట్ చేయడం. కారణం ఏంటంటే పరలోక మర్మాల్ని తెలుసుకునే స్థాయిలో ఎవరున్నారంటే పౌలుశీలలు ఉన్నారు. దేవుడి యొక్క మర్మాల్ని తెలుసుకునే స్థాయిలో ఎవరున్నారంటే పౌలుశీలలు ఉన్నారు. ఎట్లా రాశాడు పౌలు ఇవన్నీ? ఇంత జ్ఞానం ఎలా రాశాడు? ఉట్టి పౌలుకి అనుగ్రహించబడిందా? ఎలా రాశాడు ఇవన్నీ? ఈ ఆత్మీయ మర్మాల్ని ఎలా రాయగలిగాడు అని అంటే, ఆయన తెలుసుకునే స్థితిలో ఉన్నాడు. అంత లోతులోనికి పౌలు వెళ్ళగలిగాడు. ప్రాబబ్లీ దేవుడు కొన్నిసార్లు సమూయేలుతో కూడా నాకు ఆ వర్స్ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చదువుదామా? గాడ్ విస్పర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ శామ్యుయల్ అని ఉంటది. నేను చెప్తాను ఒకసారి. అవర్స్ మొదటి సమూయేలు 3 ఉంటది, 9:15 నుంచి 17లో కూడా ఉంటది, 9:15లో కూడా ఉంటది. చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు 9:15. మొదటి సమూయేలు చదువుతారా? 9. ఓకే, అది నాకు ఒక్క నిమిషం ఆగండి. ఒక వర్స్ దొరకట్లేదు. అది చెప్తాను తర్వాత. అది ఎగ్జాక్ట్ గా దొరకట్లేదు నాకు. దేవుడు సమూయేలుతో చెవులో మాట్లాడేవాడంట. చెవులో మాట్లాడి, ఇదిగో ఇతనే సౌలు
అని చెప్పేవాడు, ఇదిగో ఇలా చేయాలి అని చెప్పేవాడు. లిటరల్ గా కదా సమూయేలుతో దేవుడిని మాట్లాడిన విధానం కూడా, సమూయేలు సమూయేలు అని పిలిస్తే ఎవరికి వినిపించని స్వరం సమూయేలుకి మాత్రమే వినిపించింది. అది మనకు తెలుసు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ సమూయేలుకు ఉన్న అలవాటు ఏంటి అంటే దేవుడి స్వరం వినేటువంటి అలవాటు, దేవుడితో ముచ్చటించే అలవాటు సమూయేలుకి చిన్నప్పటి నుంచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ మర్మాల్ని తెలుసుకోవడం, ఆ మర్మాల్ని దేవుడి యొక్క చిత్తం గురించి, ప్రణాళిక గురించి ప్రతి ప్లాన్ బయలుపరుస్తున్నాడు, ప్రతి ప్లాన్ చెప్తున్నాడు. మోషే కూడా చూడండి, సినాయి కొండ మీదకి వెళ్ళి ఈ ధర్మశాస్త్రం అంతటిని తీసుకొని వచ్చేసాడు. ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతి చిన్న చిన్నది కదా. మనం లేవీయులకు సంఖ్యాకాండము ఇవన్నీ చదివితే మనకు తెలుస్తుంది. ప్రతి చిన్న వాటి గురించి దేవుడు అంత స్పష్టంగా మోషేతో మాట్లాడతాడు. ప్రతి చిన్న వాటి గురించి. ప్రభా, నువ్వు దీని గురించి కూడా మాట్లాడావా? నాకు అది చదువుతున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ప్రభా, మీరు దీని గురించి కూడా మాట్లాడారా? దీని గురించి కూడా మీరు చెప్పారా కదా. అంటే ప్రతి చిన్న వాటి గురించి కూడా దేవుడు మాట్లాడి, దేవుడు అక్కడ బయలుపరిచి, దేవుడు వాళ్ళని ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవ్రీథింగ్. ఈ రోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ అనుభవాలే. మనకి ఈ అనుభవాలు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వి నీడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మనకు కావాలి ఈ అనుభవాలన్నీ. దేవుడినితో చెవిలో మాట్లాడే అనుభవం, స్పష్టంగా ఇదిగో అలా కాదమ్మా, ఇలా అమ్మా, అలా కాదు నాన్న, ఇలా నాన్న, అలా కాదు ఇలా అని చెప్పి నీతో మాట్లాడాలి అనే అనుభవంలోనికి ఎవరు రావాలనుకుంటున్నారంటే మనం రావాలని దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, దేవుడికి దగ్గరై దేవుడి నుంచి స్పష్టంగా వినగలిగేటువంటి స్టేజ్ లోకి నేను వస్తే ప్రతి విషయంలో నువ్వు స్పందించే విధానం మారిపోతుంది. ప్రతి విషయంలో నువ్వు యాక్ట్ చేసే విధానం మారిపోతుంది. ప్రతి విషయాన్ని నువ్వు చూసే కోణం మారిపోతుంది. ప్రతి విషయాన్ని నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది. నువ్వు ఆలోచించే విధానం మారినప్పుడు, నువ్వు చూసే విధానం మారినప్పుడు, నువ్వు స్పందించే విధానం మారినప్పుడు ఖచ్చితంగా విజయం మనకు వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా? ఎప్పుడు మన పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది. మన బంధకాలు కూడా విడిపోతాయి. మన బంధకాలు కూడా. అబ్రాహాం ఆశీర్వదింపబడడానికి రీజన్ ఏంటి అని అంటే ఆయన చూపిన ఒబీడియన్స్. అంటే అబ్రాహాం స్పందించే విధానం మారిపోయింది. అక్కడ మోషే స్పందించే విధానం మారిపోయింది. సమూయేలు స్పందించే విధానం మారిపోయింది. వాళ్ళు యాక్ట్ చేసే విధానం మారిపోయింది. పేతురు విధానం మారిపోయింది. మేడగదిలో పేతురు మాట్లాడుతూ ఒకనొక రోజు దూకుడు పేతుడుగా ఉన్న ఈ పేతురు విధానం, పరిస్థితులను చూసే విధానం మారిపోయింది. డీల్ చేసే విధానం మారిపోయింది. ఆయన మాట్లాడే విధానం మారిపోయింది. ఎందుకు కొడుతున్నావు నువ్వు నన్ను, ఏం చేస్తున్నావు నువ్వు నన్ను అని అందరి మీదకి వెళ్ళిపోలేదు పేతురు. అక్కడ సైలెంట్ గా ఉన్నాడు. కారణం ఏంటి? దానికి కారణం ఏంటి అనంటే ఆయన ఆత్మదేవుని యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశాలని నింపుకున్న వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి పరిస్థితులకి స్పందించే విధానం మారిపోయింది. అందుకే సాక్షిగా మారాడు. సాక్షులుగా ఎప్పుడు మారుతామంటే నువ్వు ప్రతిదీ ఆత్మీయ కోణంలో చూడగలిగే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే సాక్షులుగా మారుతావు. నువ్వు విశ్వాసి అనే అనుభవం నుంచి శిష్యుల అనుభవంలోనికి రావాలి.
శిష్యుల అనుభవం నుంచి సా నువ్వు నేను రావాలి. ఈ రోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. నీ ఫెయిత్ లెవెల్ ఎక్కడి వరకుందో నాకు తెలీదు. నీ ప్రార్థన లెవెల్ ఎక్కడి వరకుందో నాకు తెలీదు. అసలు నీ ప్రార్థన గదిలో దేవుడితో ఎట్లాంటి సంబంధం నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలీదు. బట్ టుడే గాడ్ ఇస్ సో క్లియర్ టు అస్. ఏంటి అంటే అసాధారణమైనటువంటి క్రియలు నీతో నేను జరిగించాలనుకుంటున్నా. అసాధారణమైనటువంటి స్థానంలో నేను నిన్ను ఉంచాలనుకుంటున్నా. ఒక గొప్ప స్థానంలో నేను నిన్ను ఉంచాలనుకుంటున్నా. అర్థమవుతుందా? అసాధారణమైన అనుభవాలు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఎవ్వరికి తెలియని మర్మాలు నేను నీతో ముచ్చటించాలనుకుంటున్నా. కాబట్టి నువ్వు అటువంటి స్థితిలో, అటువంటి లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ లోనికి రా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాబబ్లీ నువ్వు వెనకాడుతున్నావేమో కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతుంటే, ఈ పని చేయమ్మా, ఈ పని చేయయ్యా, ఇలా ఉండయ్యా, అలా ఉండమ్మా. దాన్ని మనం ఏమంటారు పట్టించుకోమేమో, పట్టించుకోవట్లేదేమో. బట్ నేను అంటాను, ఈ రోజు దేవుడు ఏదైతే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడో నువ్వు అది చేయగలిగితే నువ్వు సాక్షిగా మారగలుగుతావు. అంటే ఇప్పుడు మేము సాక్షులుగా లేమా అక్క? ఇప్పుడు మేము సాక్షులుగా లేమా అండి అంటే, నేను మీ సాక్ష్యాన్ని కాదనట్లా. కానీ బూదిగంతముల మట్టుకు సాక్షిగా మారతారు అనే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. మనందరి జీవితాల్లో అది నెరవేర్చబడాలి. నేను ఇది ప్రార్థన చేస్తాను తెలుసా, ప్రభువా మమ్మల్ని బూదిగంతముల మట్టుకు నువ్వు సాక్షులుగా మార్చు. బూదిగంతముల మట్టుకు 10 మంది కాదు, 100 మంది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఫేమస్. కానీ నీ సాక్షులుగా మేము బూదిగంతముల మట్టుకు వెళ్ళగలగాలి. అయితే మా నోట్లో ఉండే నీ మాట అక్కడి వరకు వెళ్ళగలగాలి. నీ ఆలోచన అక్కడి వరకి, నువ్వు మాకు బయలుపరిచింది అక్కడి వరకు వెళ్ళగలగాలి. లేకపోతే నువ్వు మమ్మల్ని ప్రతి చోట ఎవ్రీ డే సమయం లేకుండా తిప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఈ రోజు ఆ ఆశ మనకున్నప్పుడు ఎస్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డిజైర్స్. నువ్వు దేవుడు పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుడు పని చేయి, నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉండు. నీ పక్షాన నీ పక్షాన దేవుడు ఎవరెవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడి నీ పనులన్నీ కానిస్తాడు. నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉండు. నీ రఫ్ రోడ్స్ అన్నిటినీ కూడా దేవుడు సరాలం చేస్తాడు. మీరు దేవుడితో మాట్లాడుతూ ఉండండి. దేవుడితో ముచ్చటిస్తూ ఉండండి. ఆత్మశక్తిని అనుభవిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరి ప్రార్థన గది ఖచ్చితంగా అసాధారణమైన ప్రార్థన గదిలా మారాలి. అలా మారాలి అనంటే మన అవసరతలకి మించి దేవుని యొక్క అవసరతల కోసం మనం అడగగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇందాక సాయంత్రం అలా కొంచెం ఫ్రీ టైం దొరికితే నేను నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉన్నా. అసలెంత బాధాకరమైన విషయం గదా! మనందరికీ తెలుసు. ఆ ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఏరోప్లేన్ క్రాష్ అయ్యి అంతమంది చనిపోవడం. ఏమీ తెలియని ఆ మెడికల్ స్టూడెంట్స్ అలా చనిపోవడం. చాలా బాధేసింది ఆ రీల్స్ ఒక్కొక్కటి చూస్తుంటే, వాళ్ళ స్టోరీస్ చదువుతూ ఉంటే. చాలా ఏమంటారు, గుండె బాగా భారం ఎక్కిపోయింది. బరువెక్కిపోయింది ప్రభువా! ఎందుకు మా దేశంలో ఇంత ఇదైపోతుంది? ఎందుకో తెలుసా? మనం మన అవసరతల కోసమే అడుగుతున్నాం. నిజమే గదా! ఆలోచించండి. మన అవసరతల కోసం, మన స్వార్థం కోసమే అడుగుతున్నాం. దేశం కోసం ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయాం. నాతో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడారు. నేను మీకు అదే చెప్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. దేశం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు? కరువైపోతున్నారు. అందుకే దేశంలో ఇంతమంది నశించిపోతున్నారు గదా! అందుకే దేశంలో ఇంతమంది
ఇలా అయిపోతున్నారు కదా! మొన్నటి వరకు యుద్ధాలు, ఆ తర్వాత ఈ ఏరోప్లేన్ క్రాష్. ఒకవేళ దేవుడిని తెలుసుకొని చనిపోతే అది వేరు. కానీ తెలుసుకొని వాళ్ళు ఎంతమందున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి కదా! లేదు, ఈ రోజు నుంచి మన ప్రార్థన గది యొక్క నియమాలు మారాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ యువర్ ప్రేయర్. చేంజ్ ద రూల్స్ ఆఫ్ యువర్ ప్రేయర్ రూమ్. లెట్ హోలీ స్పిరిట్ లీడ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళని. యెస్, మనం సాక్షులుగా ఉండాలి. ఎట్లా సాక్షులుగా ఉండాలి అంటే ఆయన చిత్తానుసారంగా, ఆయన అనుకున్న విధంగా. వెల్ అండ్ గుడ్, మనం దేవుడి పని చేస్తున్నాం, నేను కాదంట్లా. కానీ దేవుడు అనుకున్న విధంగా సాక్షిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుడు అనుకున్న విధంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు అనుకున్న విధంగా ఏమంటారు, దేవుడి సన్నిధిలో అడగడం నేర్చుకుందాం. దేవుడు అనుకున్న విధంగా, దేవుడు అనుకున్న మాటలు వినడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో ఏం మాటలైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ఒక్కొక్కరం ఒక్కో ప్రత్యక్షత పొందుకునే స్థితిలో గనక ఉంటే మనకు తెలియకుండానే మన పరిస్థితులు మారుతాయి. కమాన్, నీ ప్యాటర్న్ మార్చు. నీ అవసరత గురించి తగ్గిచ్చే. దేవుడు అవసరత కోసం ప్రార్థన చేయడం నేర్చుకో. ఎక్కువ ప్రార్థన చేద్దాం. దేశం కోసం, రాష్ట్రం కోసం, రాజుల కోసం. ఆయన హృదయానుసారమైన ప్రార్థన. ఆయన హృదయం దేని కొరకైతే ఏడుస్తుందో, ఈ రోజు ఆయన బిడ్డలుగా నువ్వు నేను దాని కొరకు ఈ భూలోకంలో ఏడవాలి. ఆయన హృదయం దేని కొరకైతే కన్నీరు కారుస్తుందో, ఈ రోజున నువ్వు నేను ఆయన సాక్షులుగా ఉండాలి అనుకునే నువ్వు నేను దాని కొరకు ఏడుస్తాం. ఈ రోజు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఐఎమ్ సో క్లియర్ అబౌట్ దిస్. ఎందుకంటే నేను గోయింగ్ డీప్ ఇన్ ద స్పిరిట్ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఐ ఈవెన్ రోట్ ఇట్ డౌన్ ఇన్ మై డైరీ. కానీ యాక్చువల్లీ ఇప్పుడు కార్‌లో ఉన్నాం మేము. ప్రయాణం చేస్తున్నాం. నా డైరీ ఓపెన్ చేయడానికి లేదు. లైట్ ఆన్ చేసుకోవడానికి లేదు. నేను ఈవెన్ బైబిల్ కూడా ఓపెన్ చేయకుండా ఫోన్‌లోనే చూస్తూ చెప్తున్నాను. ఈ మాటలు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ సో ష్యూర్ అబౌట్ ఇట్. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా దేవుడు నీకు ఉన్నతమైన స్థానం నియమించాడు. ఆ ఉన్నతమైన స్థానంలో నువ్వు నేను ఉండాలి అనంటే నీ విశ్వాసపు యొక్క లెవెల్ మారాలి. నీ విధేయత యొక్క లెవెల్ మారాలి. నువ్వు నేను భూదిగంతంలో మట్టుకు సాక్షులుగా మారాలి అనేది ఆయన ప్రణాళిక. కాబట్టి ఆ భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి మన ప్రార్థన గది యొక్క నియమాల్ని మనం మార్చాలి. ఆయన హృదయం కొరకు, ఆయన హృదయం కారుస్తున్న కన్నీరు కొరకు మనం ఇక్కడ ఏడవాలి. ఆయన అవసరత కొరకు ఏడవాలి. ఆయన మర్మం తెలుసుకోవడానికి, ఆయన ప్రత్యక్ష తెలుసుకోవడానికి మన ప్రార్థన గది ఒక వేదికగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెస్. అదో క్లాస్ రూమ్ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన ముందొచ్చి కూర్చొని ఒక్కొక్క విషయం, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క విషయం నేర్పించడం. ఒక్కొక్క విషయం నేర్పించడం. దట్స్ అ క్లాస్ రూమ్. ఆ ప్రేయర్ రూమ్ ఈస్ అ క్లాస్ రూమ్. ఎంత మంచి అనుభూతి అండి అది. నాకు అక్కడే ఒళ్ళు జలదరించుకొని పోతుంది. కొన్నిసార్లు నిజంగా ఐ ఎక్స్‌పీరియన్స్ ఇట్. దేవుడు అలా కూర్చొని ఈ క్వెషన్ తెలుసా? ఇదిలాగా, ఇదిలాగా నాకంటే ఎక్కువ ఐయామ్ సో ప్రౌడ్ టు సే థిస్. నాకంటే ఎక్కువ ఈ అనుభవాలు మా వారికున్నాయి. రాత్రంతా కూర్చొని ప్రేయర్ చేస్తారు. ఆయన గురించి సాక్ష్యం నేను చాలా ఏమంటారు గట్టిగా చెప్పగలను. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి ఆయనతో ఏం మాట్లాడాడో ఉదయం లెగ్గానే నాకు చెప్తారు. ఈ క్వెషన్ తెలుసా? రాత్రి దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడు. రాత్రి దేవుడు నాతో ఈ ఈ మాట మాట్లాడాడు. ఆ మాట నేను ఎప్పుడూ వినలేని మాట అయ్యుంటది. ఎక్కడ వినలేని మాట అయ్యుంటది. కానీ ఆధారం మాత్రం ఖచ్చితంగా వాక్యంలోంచి ఉంటది.
ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే నాతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. పంచుకుంటూ ఉంటారు. ఐయామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఈ రోజు మనం అలా ముచ్చటించే అనుభవంలోనికి వద్దామండి. వద్దు, ఇంక చాలు. మన అవసరతలు చాలు. అరే! నువ్వు వెయిట్ చేస్తే నువ్వు పొందుకుంటావు. నేను మళ్ళీ చెప్తున్నా. దేవుడు రెస్టోర్ చేస్తారు. వెయిట్ చేస్తే పొందుకుంటావు. దేవుడు అది బాగు చేస్తాడు, ఇది బాగు చేస్తాడు. ఇదంతా మనకు తెలుసు. వి నో దిస్. మనం తెలుసుకోలేనిది దేవుడి గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకోలేని మర్మాల గురించి తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్ us ఆల్ ప్లీడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పాద సన్నిధానం అందు అడుగుదాం. ప్రభా, నాకు నీ ఆత్మ మర్మాలు నాకు బోధించు. నేను ఏం తెలుసుకోలేదో ఆత్మదేవ మీ గురించి నేను ఏం తెలుసుకోలేదో అది నేను తెలుసుకోవాలయ్యా. దేవా, ప్రభా, నీ గురించి నాకు ఏం తెలీదో నేను తెలుసుకోవాలయ్యా. ప్రభా, ఇదిగో నీ పరలోకం గురించి ఏం తెలుసుకోలేదు, నేను దాన్ని తెలుసుకోవాలి. అందుకే యువర్ ట్రెజర్ ఈజ్ ఇన్ హెవెన్ అంటాడు కదా దేవుడు. ఆ ట్రెజర్ ఎక్కడుంది? నిధి ఎక్కడుందంటే అక్కడుంది. నిధి ఈజీగా దొరికిద్దా? ఈజీగా దొరుకుతదా నిధి? రోడ్డు మీద పడిపోయి ఉంటదా? వెతకాలి, తవ్వాలి. ఆ నిధి నేను తెలుసుకోవాలి ప్రవ్వా. దాని గురించి నేను తెలుసుకోవాలి ప్రవ్వా. ఈ రోజు నిజమైన సాక్షి అనే అనుభవంలోనికి నేను వద్దాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మన ప్రార్థన గదుల్ని అసాధారణమైన గదిగా మార్చుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాటలన్నీ కూడా దేవుడు మీతో మాట్లాడారు అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మాట్లాడితే దేవునికి మహిమ చెల్లిస్తారా? అందరం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం దేవుడికి థ్యాంక్ యూ చెప్దామా? నేను మళ్ళీ చెప్తున్నాను. నీ సిట్యుయేషన్స్ గురించి ఏం మాట్లాడతాడో అని ఇక్కడికి వచ్చావేమో. నేను ముందే చెప్పాను. నువ్వేం వినాలనుకుంటున్నావో అది వినాలనుకోకు. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని వినాలనుకో. ప్రభువా, నీకు స్తోత్రం. నీ పనేంటో ప్రాబబ్లీ దేవుడు ఇప్పుడు నీతో చెప్పాడేమో, నీతో మాట్లాడాడేమో. మన పనేంటో దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడాడేమో. రైట్? ప్రభువా, నా లెవెల్ ఆఫ్ ఫెయిత్ ని పెంచండి. నా లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ ని పెంచండి అని దేవుని అడుగుదామా? తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా ప్రార్థన గది అనుభవాలు మారాలయ్యా. మా ప్రార్థన అనుభవాలు మారాలి. మేము సొంతగా పెట్టుకున్న రూల్స్ కాదు. ప్రార్థనలో ఎట్లా ముందుకు వెళ్ళాలో పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడాలి. మీరే మమ్మల్ని నడిపించాలి. మీరే మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీ మాట మమ్మల్ని బలపరచాలి. మీ మాట మమ్మల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాలి. అయ్యా, ఇదిగో నీ హృదయం దేని కొరకైతే కన్నీరు కారుస్తుందో దాని కొరకు మేం కన్నీరు కార్చాలి. మా హృదయం కన్నీరు కార్చాలి. మీరు ఏ ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశలతో మేము నింపబడాలి. మాకు తెలుసయ్యా, మా జీవితంలో సమస్తాన్ని మీరు జరిగించగలిగిన సమర్థుడవని. నువ్వు మమ్మల్ని ఏ పని కొరకైతే సృష్టించావో, ఏ పని కొరకైతే ప్రభా మమ్మల్ని ఈ భూమి మీద ఉంచావో, యేసయ్యా, ఇదిగో తండ్రి, భూదిగంతముల మట్టుకు సాక్షులై ఉందురు అన్న నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలంటే ప్రభా మేమేం చేయాలో, అయ్యా ఇదిగో ప్రభా నువ్వు మాతో మాట్లాడావు, మీకు స్తోత్రాలు. భూదిగంతముల మట్టుకు సాక్షులయ్యే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి. అయ్యా, 500 మందిలో వెళ్ళిపోయిన వాళ్ళుగా కాదు, 120 మంది ప్రార్థన చేసి కనిపెట్టుకునే ఆ ప్రాసెస్ లో ఉన్న వారిగా మమ్మల్ని చేయండి. భూదిగంధముల మట్టుకు సాక్షులుగా ఉండి నిన్ను గనపరచు జీవితాలు మాకు అనుగ్రహించి నడిపించండి. యేసు, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామానికి అప్పచెప్తున్నామయ్యా. మీ నామానికి ఘనత చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, ఈ టీం ని మీరు దీవించండి. కంటిన్యూస్ గా చేస్తున్న ఈ మీటింగ్స్ అన్నిట్లో కూడా నీ గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి ఏ అవసరతలు అక్కర్లున్నాయో అవసరతలన్నిటినీ తీర్చండి. ప్రభా, ఈ వాక్యం మా జీవితాల్లో ఇంకా ఫలము పొంది ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.